Hi everyone, welcome back to the channel. I hope you're all doing great. Gemini AIని ఉపయోగించుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి మరొక చిన్న న్యూస్ ఆర్టికల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So without further ado, let's get started. Friends, మీరు ఈ సెంటెన్స్ని ఒకసారి గమనిస్తే when you look at this sentence, you can very easily understand that it is in indirect speech. చూడండి, he stated that the 2029 elections would not be so easy for the YCP. He stated that the 2029 elections would not be so easy for the YCP. See, మామూలుగా మనకి డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? when do we use direct speech? It is used to repeat the exact words someone said. ఒక వ్యక్తి చెప్పినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ని ఎప్పుడైతే రిపీట్ చేస్తామో అప్పుడు డైరెక్ట్ స్పీచ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, he said I will not do it. He said I will not do it. అదే ఒకవేళ మనం ఇండైరెక్ట్ స్పీచ్ యూజ్ చేయాల్సి వస్తే ఎలా చెబుతాం? he said that he would not do it. He said that he would not do it. అంటే ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ యూస్డ్ టు టెల్ వాట్ సమ్వన్ సెడ్ బట్ నాట్ ఇన్ దేర్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఏం చేస్తామను? వీ చేంజ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ సమ్ టైమ్స్ ద టెన్స్. చూసారు కదా ఇక్కడ, ఐ విల్ నాట్ డూ ఇట్, దాన్ని మనం ఎలా చెప్పాం? హీ వుడ్ నాట్ డూ ఇట్. అలాగా దట్ హీ వుడ్ నాట్ డూ ఇట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఒక కంజంక్షన్ చూడండి, దట్ అనబడేటువంటి ఒక కంజంక్షన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. హీ స్టేటెడ్ దట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ జనరల్లీ ఇంట్రడ్యూస్డ్ బై ది కంజంక్షన్ దట్. దట్ అనబడేటువంటి కంజంక్షన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడతాయి అన్నమాట. ఐ మీన్ ఈ దట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, వస్తానని చెప్పాడు అని అని చెప్పాడు, ఇస్తానని అన్నాడు అని అన్నాడు. సో తెలుగులో మనం అని అని ఎలాగైతే చెబుతామో ఇంగ్లీష్లో కూడా దట్ ఉపయోగించి ఇట్ ఈస్ యూస్ టు మార్క్ వాట్ సమ్వన్ సెడ్. ఓకే, ఇట్ ఈస్ యూస్ టు మార్క్ వాట్ సమ్వన్ సెడ్. సో ఆ రకంగా ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే మనకు కొన్ని సందర్భాల్లో ఈ దట్ అనేటువంటి ఈ కంజంక్షన్ కూడా మనం అంటే వాడకుండా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ హీ వుడ్ నాట్ డూ ఇట్. హీ సెడ్ హీ వుడ్ నాట్ డూ ఇట్. అక్కడ డిఫరెన్స్ రెండు విధాలుగా చెప్పినా కరెక్టేనండి. అక్కడ డిఫరెన్స్ వచ్చేసి కీపింగ్ దట్ సౌండ్స్ మోర్ ఫార్మల్ వైల్ డ్రాపింగ్ ఇట్ సౌండ్స్ మోర్ కాన్వర్సేషనల్. దట్స్ ఇట్. సో నౌ న్యూస్ ఏంటో చూద్దాం. 2029 ఎన్నికలు వైసీపీకి కఠిన పరీక్షే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. The 2029 elections will be a tough test for YCP. Former MP Undavalli Arun Kumar. The 2029 elections will be a tough test for YCP. సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం. పర్టికులర్ ఏంటది? ఎలక్షన్స్. కాబట్టి మనం ద 2029 ఎలక్షన్స్ అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాల్సి ఉంటుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Former MP Undavalli Arun Kumar made interesting comments on Andhra Pradesh politics. Former MP Undavalli Arun Kumar made అంటే చేశారు, వాక్యాలు చేసినప్పుడు మేడ్ అనేటువంటి వర్బ్ యూజ్ చేస్తాం. ఉండవల్లి అరుణ్ కుమార్ మేడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. 2029 ఎన్నికలు వైసీపీకి అంత సులభం కాదని, పరిస్థితులు బట్టి కఠిన పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. He stated that the 2029 elections would not be so easy for the YCP and that there is a possibility of facing tough competition depending on the circumstances. Circumstances అంటే పరిస్థితులను బట్టి. ఓకేనా? What did he say? He stated
that the 2029 elections would not be so easy for the YCP and that there is a possibility of facing tough competition depending on the circumstances. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పార్టీలు కలిసి ఉన్నాయని, అవి అలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలు టఫ్గా మారుతాయని అన్నారు. Speaking in an interview given to a YouTube channel, he said that currently the alliance parties in the state are together. He said that currently the alliance parties in the state are together, and if they continue like that, వాళ్ళు అలాగే కొనసాగితే the next elections will become tough. రాబోయేటువంటి ఎన్నికలు టఫ్గా మారేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు అన్నమాట, మారుతాయని చెప్తున్నారు. కూటమి బలంగా నిలిస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. He expressed the opinion. అభిప్రాయపడ్డాడు. Okay, he expressed the opinion or opined. He expressed the opinion that if the alliance remains strong, జాగ్రత్తగా గమనించాలి, అలయన్స్ అనేది ఇక్కడ మనం సింగులర్ నౌన్గా తీసుకోవడం జరిగింది కదా. సో కాబట్టి if the alliance remains strong, difficulties for the YCP will be inevitable. Inevitable అనే వర్డ్ మనం ఎలా సందర్భాల్లో ఉపయోగిస్తాం? అన్అవాయిడబుల్ ఆర్ అనివార్యము, అంటే నువ్వు వాటి నుంచి ఎస్కేప్ అవ్వలేవు అన్నమాట. సో he expressed the opinion that if the alliance remains strong, difficulties for the YCP will be inevitable. అయితే కూటమి విడిపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందని ఆయన విశ్లేషించారు. విశ్లేషించారు. He analyzed that if the alliance breaks up, okay, it's not break-ups, it's breaks up, okay na. సో ఇక్కడ ఇందులో ఈ ప్రిపోజిషన్ కాకుండా మనకి ఈ వర్బ్కి మనం ఎస్ యాడ్ చేయటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. give ups కాదు, gives up, like that, okay. However, he analyzed that if the alliance breaks up, the situation will change completely. ఆ సందర్భంలో ఓట్ల చీలిక వైసీపీకి అనుకూలంగా మారి పోటీ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. He said that in such a scenario, the split in votes, ఓట్ల చీలిక, the split in votes would turn in favor of the YCP, అంటే వైసీపీకి అనుకూలంగా మారి, and there is a chance for the contest to become one-sided. అంటే పోటీ వన్ సైడెడ్గా మారేటువంటి అవకాశం ఉందని చెప్పారు, ఓకేనా, వారికి అనుకూలంగా మారి. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని, మరో 3 సంవత్సరాల్లో తిరిగి అధికారంలోకి వస్తామని క్యాడర్కు చెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు on the other hand he noted that YCP chief YS Jagan Mohan Reddy is trying to increase
is trying to increase confidence among the party ranks, party shrenulu, among the party ranks, and is telling the party cadre, and is telling the cadre that they will return to power in another 3 years. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ను మరొకసారి జాగ్రత్తగా గమనించండి. On the other hand, he noted that YCP chief YS Jagan Mohan Reddy is trying to increase confidence among the party ranks. What? Among the party ranks అంటే పార్టీ శ్రేణుల్లో అని అర్థం. సో లో అని చెప్పినప్పుడు ఐఎన్ ఇన్ కదా మనం వాడాల్సింది. మరి ఎందుకని అమాంగ్ వాడాం ఇక్కడ? ఏంటి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? అమాంగ్ అనేది ఇట్ ఈస్ యూస్డ్ వెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ షేర్డ్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇన్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువార్డ్స్ సంథింగ్, వెన్ సంథింగ్ ఈస్ డైరెక్టెడ్ టువార్డ్స్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పార్టీ ర్యాంక్స్ అని చెప్పొచ్చు. హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పార్టీ ర్యాంక్స్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? హీ పర్సనలీ ట్రస్ట్స్ ద పార్టీ మెంబర్స్. అంటే కాన్ఫిడెన్స్ ఈజ్ డైరెక్టెడ్ టువార్డ్స్ దెమ్, నాట్ షేర్డ్ ఇన్సైడ్ దెమ్. ఓకే, అదే ఒకవేళ మనము హీ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పార్టీ ర్యాంక్స్ అంటే దాని అర్థం ఏంటి? హీ వాంట్స్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్టీ టు ఫీల్ కాన్ఫిడెంట్. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది కాన్ఫిడెన్స్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ది గ్రూప్, ఆ గ్రూప్ అందరికీ అక్కడ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో అలాంటి సందర్భాల్లో అమాంగ్ అని వాడటం జరుగుతుందన్నమాట. సో టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అని అంటాం. సో అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి చిన్న చిన్న విషయాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందని చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. In the context of Janasena's chief Pawan Kalyan saying that the alliance will continue for a long time, interest has arisen regarding future political equations. ఇక రాజకీయాలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తూ revealing his personal opinion on politics, 2009 తరువాత తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందని ఉండవల్లి చెప్పారు. ఉండవల్లి said that his interest in politics has diminished after 2009. Revealing his personal opinion on politics, Undavalli said that his interest in politics has diminished after 2009. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని భావించానని 2014 నుంచి పూర్తిగా దూరంగా ఉన్నానని తెలిపారు. He stated that after వైఎస్ఆర్స్ డెత్, వైఎస్ఆర్ మరణం తర్వాత he thought of staying away from politics and has been completely away since 2014. He stated that after YSR's death, he thought of staying away from politics and has been completely away since 2014. అదేవిధంగా ఈవీఎంలపై వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పందిస్తూ similarly responding to the doubts being expressed about EVMs, కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. He said there are some uncertainties that the election commission needs to clarify. కేంద్రంలో బీజేపీ పాత్రపై కూడా వ్యాఖ్యానించిన ఆయన రాజకీయ అవసరాల దృష్ట్యా
పార్టీల మధ్య అనుబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. Also commenting on BJP's role at the center, he mentioned that associations between parties are continuing due to political necessities. రాజకీయ అవసరాల కారణంగా. మొత్తంగా 2029 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. Altogether, మొత్తంగా ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు ఏమని, that the 2029 elections are likely to take a key turn in state politics, or the 2029 elections are likely to cause మలుపు తిప్పే అవకాశం ఉందని, likely to cause a key turn in state politics, లేదంటే to mark. So most commonly used word is mark. Okay, the 2029 elections are likely to mark a key turn in state politics. So friends, that's it for today. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit the like button and share it with your friends and family.